నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని అని చెప్పేసి జగన్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఒక రాజధాని కాదు మూడు రాజధానులు కడతాం అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది అందరికి తెలిసిన విషయమే. జగన్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ రాజధాని విషయంలో కూడా అని చెప్పేసి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజధాని విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ కట్టుబడి లేదు అనే విషయం తేటతెల్లం అవుతుంది. ఇప్పటికీ వాళ్ళ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ మూడు రాజధానులకి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి వింటున్నారు. అయితే అమరావతి మీద ఇప్పటికీ విషయం చిమ్మడానికి రెడీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టీంని రెడీ చేస్తున్నారు అనే మాట ఒకటి వినబడుతుంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి జనసేన స్పోక్ పర్సన్ వివేక్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సరే ఏంటి, అమరావతిపై విషయం చిమ్మడానికి రెడీ అవుతున్నారు. ఇది ఎక్కడో ఏ పత్రికలోనో రాలేదు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అసలు ఏంటి, అమరావతికి వాళ్ళు ఎందుకు కట్టుబడి లేరు, అమరావతిపై విషయం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఒక టీమునే రెడీ చేస్తున్నారు అనే మాట వినబడుతుంది. ఎంతవరకు నిజం ఈ మాటలు? యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒకటే చెప్తాను. వాళ్ళ చెల్లెలు చెప్పినట్టు గత ఏడాది మా అన్న మానసిక పరిస్థితి బాలేదు. అంటే సాక్షాత్తు చెల్లెలే చెప్తోంది. వాళ్ళ అన్న పరిస్థితి బాలేదు. బాగలేకపోవడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? ఆహ్, రావడం అంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది? చెల్లెలు కేసు మీద చేసిన విధానం కావచ్చు. అంటే సునీత మీద చేసిన కేసు ఏదైతే ఉందో, ఆ కేసు సొంత బాబాయ్ విషయంలో ఇంతవరకు ఇంతవరకు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంతవరకు సాల్వ్ చేయలేదు అనేది వాళ్ళ చెల్లెలు చేసిన ఆరోపణ. అలాగే మన కళ్ళ ముందున్న ఏదైతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించినది. ఇకపోతే సొంత తల్లికి రాసిచ్చిన ఆస్తి విషయంలో కూడా తిరిగి మళ్ళీ ఈరోజు ఆ, ఇది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ యొక్క కేసుకు సంబంధించినది నడుస్తోంది. అంటే ఇంట్లోనే ఆయనకు ఎలాంటి సాక్ష్యం ఉందో సాక్షాత్తు తల్లి ఇద్దరు చెల్లెళ్ళ విషయంలో వాళ్ళే సాక్ష్యంగా చెప్తున్నారు. ఇక బయట వ్యక్తులకు ఎలాగ ఉంటుంది ఆయన పరిస్థితి, ఆలోచన తీరు? ఒకసారి అతను ఇది నాకు నచ్చలేదు అని డిసైడ్ అయితే ఎంత దూరమైనా వెళతాడు అనే ఒక ఆలోచన విధానాన్ని మనకు అర్థమవుతోంది. రాజధాని రాష్ట్రానికి అవసరం. ఏది? 6 కోట్ల ప్రజల రాజధాని అవసరం అనే ఒక కనీస ఆలోచన లేకుండా అక్కడ ఒక వర్గం వాళ్ళకు మాత్రమే ఆ రాజధాని అంటూ చేసిన విష ప్రచారం ఏదైతే ఉందో, సాక్షాత్తు సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి గురించి కూడా, అదే వర్గానికి చెందిన వ్యక్తి గురించి కూడా ఏకంగా ఉత్తరాలు రాసి అవ్వకుండా చెయ్యాలనే ఆలోచనను ప్రతిబింబింపజేశాడు అంటే ఆయన ఆలోచన విధానం ఒకసారి గమనించాలి మనం. ఎంత దారుణంగా అంటే ఎంత విషపూరితంగా అతని ఆలోచనలు ఉంటున్నాయో అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30,000 ఎకరాలు తీసుకోండి. ఎక్కడన్నా ఒక ఎకరము ప్రొక్యూర్ చేయాలంటే రైతులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ అడ్డొచ్చేస్తారు, గ్రామస్తులు కానీ. ఎందుకు ఏంటి అని. కానీ ఇక్కడ 30,000 ఎకరాలు ఈ మా ప్రాంతంలో రాజధాని వస్తుందంటే ఇంత రక్తపు చుక్క చెందకుండా ఇచ్చిన ఆ ప్రాంత రైతుల్ని, మహిళలని, గ్రామస్తులని ఏమనాలి మనం? ఎంత గౌరవంగా చూడాలి. కానీ వాళ్ళ వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశారు. వాళ్ళ చీర జాకెట్లు చింపారు, కాళ్ళతో తొక్కారు మహిళల్ని. సో ఒక రకమైన పైశాచిక ఆనందము రాజధాని ప్రాంత విషయంలో ఆయనకు ఉంది. ఇక్కడ ఉండకూడదు అనే కోణాన్ని. కానీ 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడు? వాళ్ళ మంత్రులు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన కానీ, మా జగన్ గారి ఇల్లు తాడేపల్లి ఇక్కడే కట్టుకున్నారు, ఇక్కడే ఉంటారు, రాజధాని తరలింపు అనేది అవాస్తవము, మేము ఇంకా రాజధాని బాగా డెవలప్ చేస్తాము అని చెప్పారు వాళ్ళు. కానీ అధికారంలోకి రాగానే సౌత్ ఆఫ్రికా ఎక్కడో ఉంటే వీళ్ళు పోయిన రోజులు కూడా తెలియదు. సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు పోయినారో లేకపోతే అది ఎక్కడ ఉంటుందో కూడా ప్రపంచ మ్యాప్లో తెలియదు వీళ్ళకి. కానీ సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని అక్కడ ఆలోచనలు తీసుకొచ్చారు. భారతదేశంలో 13 జిల్లాలైన ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన 13 చిన్న రాష్ట్రమైన మనకి 3 రాజధానులు, పైగా మనదైనా సర్ప్లస్ బడ్జెటా? నానా రకాల బాధలతో విడిపోయి తలకాయలు పట్టుకొని అప్పుల పాలైన రాష్ట్రంలో 3 రాజధానులు కడతానంటూ చేసిన ఆలోచన విధానం.
మేము ఇప్పుడు కూడా అమరావతిని ఏమంటున్నాము, స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్తాము, ఒకేసారి వెళ్తామని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మొన్న 10,000 కోట్లకు పనులు మొదలు పెట్టాం. మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2.5 లక్షల కోట్ల బడ్జెట్. ప్రతి ఏడాది కొంత కొంత ప్రొక్యూర్ చేసుకుంటా వెళ్దాము, సమీకరించుకుంటూ వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే కేంద్ర సహాయం కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో పెట్టుకుంటూ వెళ్దాం అనేది ఆలోచన. అంతిమంగా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా. వాళ్ళకి ఆ రాజధాని వాళ్ళకు నచ్చిన చోట 3 రకాలుగా 3 ప్రాంతాల్లో పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఈ మూలకు తిప్పాలనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే వాళ్ళ ఆలోచన విధానాన్ని వద్దని చెప్పాను. ఆల్రెడీ అమరావతి సంబంధించిన 14-19 మంది అక్కడ దాదాపు 5,000 కోట్ల వరకు పెట్టుబడులు జరిగాయి, కన్స్ట్రక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆ చిలుం పట్టిన కాంక్రీట్కి సంబంధించినది ఎత్తిపోయడానికి మట్టి గ్రావెల్ అంతా దోచుకుపోయిన దానికి జరిగిన నష్టం అక్షరాల 2,000 కోట్ల రూపాయలు. జనం డబ్బు 2,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతాల్లో వివిధ కారణాలతో 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎవరి డబ్బు ఇదంతా? అంటే మన జోబులో డబ్బు కాదు కాబట్టి ప్రజల కష్టానికి సంబంధించిన పన్నుల రూపంలో కట్టిన డబ్బుని నాశనం చెయ్యాలి, నాశనం అయినా కూడా మాకేం బాధ లేదు అనే ఆలోచన ఇలాంటి నాయకులుగా పార్టీలుగా ఉన్నప్పుడు మనం ఏం ఆశిస్తాం ఇలాంటి వ్యక్తుల నుంచి? ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రజాస్వామ్యానికి? ఒక్క ఒక్క రూపాయి వేస్ట్ చేయాలంటే ఇతర దేశాల్లో ఒక బాధ్యత కలిగిన నాయకుల గురించి చెప్తున్నాను. ప్రజల సొమ్ము తీసుకోవాలన్నా, ప్రజల డబ్బును విచ్చలవిడిగా వాడాలన్నా ఆ దేశ ప్రజలు కానీ, ఆ దేశ మంత్రివర్గం కానీ ఒప్పుకోదు. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు. లగ్జరీస్ అంటే ఐ మీన్ కారు కానీ, లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళకు కాన్వాయ్ కానీ, అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. అంటే భద్రత దృష్ట్యా ఇచ్చేది ఆటోమేటిక్గా ఇస్తారు, కానీ భద్రత లేకోకుండా గొప్పతనం కోసం చేసే ప్రతి ఖర్చు ప్రజల మీద బర్డెన్ పడుతున్నట్టే, ప్రజల డబ్బును మీరు వృధా చేస్తున్నట్టే. అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది. ఇలాగ రాజధాని ప్రాంతంతో నా డబ్బు కాదు కాబట్టి అక్కడ 2,000 కోట్ల నష్టం వచ్చినా ఏం కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటూ ఒక విషయం చిమ్మే ఆలోచన ఏదైతే వైసీపీ చేసిందో అది నిజంగానే ఒక బ్రూటల్ కిల్లింగ్ అంటాం కదా, అలాగా దారుణమైన హత్యగా భావించాలి రాజధానిని చంపిన విధానం చూస్తే. సో ఇలాంటి వ్యక్తులని మనం చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ కానీ ఎంకరేజ్ కానీ చేయకూడదు. అందుకే రాజధాని ప్రాంతంలో చూడండి, గత 5 ఏళ్ల పాటు పరదాలు కట్టుకొని, గోనె సంచులు కట్టుకొని, మొత్తం దాదాపు 13 కిలోమీటర్ల పాటు ఈయన ఎప్పుడొచ్చినా కూడా పోలీసులు గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఇళ్లల్లో బయటికి రానికోకుండా పరదాలు కట్టి కాపాడుకున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని. అది నీ స్థాయి ఎంత ఘోరంగా ఉందంటే పరదాలు కట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత దరిద్రమైన జీవితం ఉంటే నిన్ను పరదాలు కట్టి రాళ్లతో కొడతారు అనే స్థితికి తెచ్చుకుంటే ఆ విధమైన ప్రజల్లో నీ స్థానం ఉంటుంది. అందుకే ఎన్నడూ లేనంతగా 151 నుంచి 11కు పడిపోయావు. సో ఇప్పటికైనా తెలుసుకుంటున్నారా? లేదు, మళ్ళీ అదే విష ప్రచారం చేస్తున్నారు. రాజధానిని అక్కడ ఉంచుకోకుండా కొందరు వ్యక్తులను బలవంతంగా తెచ్చి, ముఖ్యంగా అధికారులను కొందరిని సెటప్ చేసుకున్నారు. అధికారులు ఎలాగంటే బయట పడకోకుండా చేస్తున్నారు కొందరు. వాళ్ళని ఎలాగా ఏంటనేది ఐడెంటిఫై చేస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ అధికారులు ఎలాగంటే బాగా గత ప్రభుత్వాల్లో సోమరితనానికి, బాధ్యత లేని తనానికి అలవాటు పడిన కొందరు ఎలాగూ ఉంటారు ప్రతి వ్యవస్థలో. వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని చట్టంలోని లొసుగుల్ని ఎలాగా తప్పించవచ్చు, ఎలాగ ఏం చేస్తే గిన ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుంది అనే కోణంలో పెద్ద పెద్ద చదువులు కలిగిన వ్యక్తులు, పెద్ద స్థాయిలో పదవిలో ఉన్న వ్యక్తుల్ని కూడా వాడుకుంటుంది. అంటే సోమరితనానికి, బాధ్యత లేని తనం కలిగిన వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసుకొని పని చేస్తే కొందరికి చాలా చాలా కష్టపడిపోతారు కదా. ప్రజల కోసం పని చేయాలంటే అధికారులు కూడా చాలా మంది చాలా ఆపసోపాలు పడిపోతారు. చక్కగా జీతం రావాలి, లేదా లంచం తీసుకోవాలి, 100 కోట్లు సంపాదించేసుకోవాలి. ఆ ఆలోచనలతో ఉన్న ఐడెంటిఫై చేసిన ఇలాంటి తోడు దొంగలు, అంటే వీళ్ళు ఎలాగో దోచేసుకున్నారు ప్రజల సొమ్ము, అలాంటి చేసిన ప్రజల్ని అధికారులను ఐడెంటిఫై చేసి పెట్టుకొని రాష్ట్రానికి ఇంకా ఎలా దెబ్బతీయాలనే కోణంలో చేస్తున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసుకొని ఒక విష ప్రచారం మళ్ళీ తిరిగి అమరావతి మీద జల్లేలాగా, అమరావతి ఎదగకోకుండా చెయ్యాలనే ఒక కోణం అయితే వైసీపీ చేస్తోంది. దానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ప్రజలు మళ్ళీ ఎలా బుద్ధి చెప్తారు ఇలా ఒకవేళ చేస్తే అనేది 29 ఎన్నికల వరకు ఎదురు చూస్తే సరిపోతుంది. మేమైతే గిన తప్పకుండా రాష్ట్రానికి ఒక రాజధాని అవసరము. ఆల్రెడీ అక్కడ
ప్రజలు అంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఎకరాలకు సంబంధించిన అన్ని వేల ఎకరాలకు సంబంధించినది ఒక అద్భుతం అని అప్పుడే చెప్పలేము, కానీ ఒక మంచి ఆలోచనతో మొదలు పెట్టాం. లెట్ ఇట్ బి, జరగనియండి. కనీసం ఒక పునాదులు ఏర్పడితే నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని పునాదులు కంటిన్యూ చేస్తూ ఉంటే మనమేమి తినం కదా. ఇప్పుడు మన స్వాతంత్రము మన కోసం సంపాదించి వాళ్ళు చనిపోయారా? వాళ్ళ పిల్లలు బాగుంటారు, భావితరాలు బాగుంటారని కదా చనిపోయారు. అలాగే అవును. ఒక రాజధాని కడుతున్నామంటే మనం ఉంటామని కాదు, మనము జీవిస్తామని కాదు, మన భవిష్యత్ తరాలు. భవిష్యత్ తరాలు కూడా అందులో బాగుంటాయనే ఆలోచనతో ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఆలోచించి చేస్తారు. దానికి ఒక చెయ్యి వెయ్యాలి కానీ, ఇంత మట్టి దానికి తోడుగా వెయ్యాలి కానీ, మన వంతుగా నిర్మాణంలో పాలు పంచుకోవాలి కానీ, కూల్చేస్తాను అంటే కూల్చివేతలతో మొదలు పెట్టాడు, కూలిపోయాడు. సింపుల్ గా అవును. చెప్పాలంటే అయినప్పటికీ ఇప్పటికీ బుద్ధి రావట్లేదు. సో ఆ, వారి ఆలోచన విధానము కంటిన్యూ చేసుకోనివ్వండి. ప్రజలుగా మేము పార్టీగా ప్రభుత్వంలో ఉన్న వారిగా మేము వాస్తవాలు ప్రజలకు తెలియజెప్తాము. అంతిమంగా ప్రజలు నిర్ణయించే విషయం కాబట్టి ప్రజలకే వదిలిపెడతాం వారి పనితీరుని బట్టి. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. అంటే ఆల్రెడీ రాజధాని దెబ్బ ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా పోవడానికి అదొక కారణం. ఇకనైనా సరే దాని విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్. యా, థ్యాంక్ యూ.